ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా సరే నా కోసం నిలబడ్డారు, అవమానాలు భరించారు. వెరీ వెరీ సారీ. ఏం చేసినా నీకోసమే కదా శ్రావ్య. ఎంతైనా నువ్వు నా బంగారు చెల్లివి. రే గౌతమ్, పెళ్లికి అందరినీ పిలు. పోయినసారి మాట్లాడిన నోళ్లన్నీ ఈసారి మూతపడాలి. ఏమండి, ఇంద్రకు కూడా ఈ విషయం చెప్పాలండి. చెప్పడమేంటి? వాడిని అర్జెంటుగా రమ్మని చెప్పాలి. శ్రావ్య పెళ్లికి వాడు లేకపోతే ఎలా చెప్పు? అర్జున్, ఇంద్రని పిలవాల్సిన అవసరం లేదు. వాడు రావాల్సిన పని అంతకంటే లేదు. అదేంటమ్మా, ఇంట్లో మొట్టమొదటి శుభకార్యం జరుగుతుంది, వాడు లేకపోతే ఎలా? ఏంట్రా వాడొచ్చేది? ఇప్పటికే ఈ ఇంట్లో ఉన్న దరిద్రం చాలదనా మళ్ళీ వాడు రావాలి అంటున్నావు? అత్తయ్య, ఎంతైనా వాడు వీళ్లతో కలిసి పెరిగాడు కదా. కలిసి పుట్టలేదుగా. అమ్మా, అమ్మా అది కాదమ్మా. అర్జున్, పోయినసారి కూడా ఇలాగే నా మాట కాదని, వాడు రావాలి చూడాలి అని వద్దంటున్నా వీణ్ణి పంపించారు. ఏమైంది? పెళ్లి పెటాకులై ఇదిగో దీన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు. ఆ రోజు మొదలైన ఏడుపులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ వాడి పేరుతో ఇంట్లో సమస్యలు తీసుకురాకు. అయినా కొన్ని జన్మలంతే. అనాథగా పుడతారు, అనాథగా పోతారు. అలాగే పోనీ. వాణ్ణి అనాథ అంటే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అయినా అప్పుడేదో జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం. నాది మూర్ఖత్వం కాదురా, నమ్మకం. అమ్మా, వీడేదో చేశాడని వాణ్ణనడం కరెక్ట్ కాదమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నా మాట విను. నీ మాట నేనెప్పుడు కాదన్ను. అలాగే ఇంద్ర నాకిచ్చిన మాట దాటడు. నువ్వెంత పిలిచినా వాడు రాడు. రే, ఇందిరాకి ఫోన్ చేసి శ్రావ్యకి పెళ్లి కుదిరింది, అర్జెంటుగా రమ్మని చెప్పు. కుదరదు అంటే జాబ్కి రిజైన్ చేసేనా రమ్మని చెప్పు. అయినా కుదరదు అంటే నేనే కాశ్మీర్కి వెళ్ళి వాణ్ణి చొక్కా పట్టుకుని లాక్కొస్తాను. రాడంట రాడు. ఎలా రాడో నేను చూస్తా. ఒరే సైదులో అన్నా,
నా బంగారం ఫోటోనే పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ఊరంతా అతికించమన్నా. అతికించినావా? ఫోటోలు నీ ఫోన్లో పెట్టుకొని పోస్టర్లు వేయించమంటే ఎలాగన్నా? హ, మరి అడగాలి కదరా. ఆ, రేయ్ ఎక్కడా? అదిగో బంగారం ఎక్కడున్నావే? నీకోసం వెతకని చోటంటూ లేదే. పిచ్చోడినైపోతున్నానే. త్వరగా కనిపించు. ఐ లవ్ యూ బంగారం. రేయ్ ఒక 10 నిమిషాలు నీ మంకీ క్యాప్ నాకు ఇస్తావా? కావాలంటే నువ్వు ఇది తీసుకో. అలాగే. సార్ మందేమైనా కావాలా సార్? ఏమవుతో డిస్టర్బ్ చేయకుండా ఎల్లో. అన్నా మందుందన్నా, కానీ స్టఫే లేదు. రేయ్ నువ్వేం చేస్తావంటే, రేయ్ ఇక్కడ ఏ స్టఫ్ దొరికితే ఆ స్టఫ్ తీసుకురా మ్మ్. పో. ఏంట్రా నువ్వు ఇంకెక్కడే ఉన్నావు? వెళ్ళి స్టఫ్ తీసుకురా. రే ఆగరా. మొహానికి ఆ మంకీ క్యాప్ ఏంట్రా? ఎందుకు మొహం దాస్తున్నావు? ముఖం దాచుకోవడం కాదు సార్, మళ్ళీ కరోనా వస్తుందంట కదా, ముందు జాగ్రత్త కని పెట్టుకున్నాను సార్. అమ్మో అవును నిజమే రోయ్. మాకు 2 మాస్కులు తీసుకురా పో. వెళ్ళు 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 వెళ్ళు. అన్నా మందు కొట్టన్నా. సైదులో నా బంగారం దొరుకుతుందంటావరా? అన్నా పోస్టర్స్ ఎత్తే ఎందుకు దొరకదన్నా? నువ్వేం డిప్రెస్ అవ్వకు. హ, నీ లవ్ సక్సెస్ అవుతుందన్నా. ఆలయ నాకు వదినవుతుందన్నా. కరెక్ట్. హ, రే ఎంత ఫాస్ట్ గా తెచ్చావేంట్రా? సరే సరే, ఒకటి అన్నకి పెట్టు, ఒకటి నాకు పెట్టు.